స్పీచ్ ఉపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన అతిథులకు మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరియు నా తోటి విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవం. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపారం చేసుకోవడానికి భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ దేశస్థులు మన భారతదేశాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకొని భారతీయులందరినీ బానిసలుగా చేసుకున్నారు. దాదాపు 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. ఆ సమయంలోనే మన దేశంలో గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు మన భారతదేశ స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. తమ జీవితాలను త్యాగం చేసి ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం తెచ్చారు. అలాంటి స్వాతంత్ర్య సమరయోధుల కష్టాన్ని, త్యాగాన్ని ఒక భారతీయుడిగా మనం గుర్తుంచుకోవాలి. ఈ స్వాతంత్ర్యానికి గుర్తుగా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన జెండా ఎగురవేయడం జరుగుతుంది. పంగిలి వెంకయ్య గారు మన భారతీయ పథకాన్ని రూపొందించారు. మన జాతీయ పథకంలో త్రిరంగా అని కూడా పిలుస్తారు. ఇందులో 3 రంగులు ఉంటాయి. అవి పైన కషాయం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. అవి శాంతి, సహనం, సత్యాలకు ప్రతిరూపాలు. మరియు అందులో మధ్యలో ఒక ధర్మచక్రం ఉంటుంది. అలా ఈరోజు మనం భారతీయ పథకాన్ని ఎగురవేసి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు.